డోన్ పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారం వసూలు చేసి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న విధానానికి వ్యతిరేకంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ 10 సంవత్సరాలుగా డోన్ పట్టణంలో ఉండేటువంటి ప్రజలు అక్రమ వడ్డీ వ్యాపారస్తుల వల్ల చాలా 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 ఇబ్బంది పడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. అయితే ఈ పరిస్థితులపైన పోలీసులకు కానీ అధికారులకు కానీ ఏమాత్రం పట్టట్లేదు. గతంలో మనకు తెలుసు, కరోనా కంటే ముందు కాల్మనీ కేసు ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విష రాకెట్ పైన విజృంభించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అది ఆ రోజు మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టారు. మరి ఆ తర్వాత ఏమైంది? అక్రమ వడ్డీ వ్యాపారం చేసేవాడు ఏమైనా సక్రమంగా మారాడా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. చాలా దుర్మార్గం ఏమంటే, ఈ పట్టణంలో ఉండేటువంటి పేదల యొక్క ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే, ఆకలి సమస్యలు వస్తే, ఆపద సమస్యలు వస్తే అలాంటి సమస్యల సందర్భంగా ఆదుకోవడం చాలా ఉత్తమమైన పని. మేము దాన్ని అభినందిస్తాం. కానీ అభినందించేటువంటి దాంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏమంటే, వాళ్ళు ఇస్తున్నది కేవలం 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఆ రకంగా ఇచ్చి 3 లక్షల నుండి 30 లక్షల దాకా అప్పు ఇచ్చినట్లుగా ఆ రకంగా రాసుకొని వాటిని న్యాయబద్ధంగానే అక్రమమైనటువంటి పనిని న్యాయబద్ధంగా కోర్టు నోటీస్ ఇచ్చి ఆ రకంగా ముక్కుపిండి వసూలు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పేదలు చాలాసార్లు అప్లికేషన్లు పెట్టారు, అర్జీలు ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఇది నిరంతర పోరాటంగా మారుస్తాం. ఇప్పటికైనా డిఎస్పీ గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా ఆర్డీఓ గారు, జిల్లా ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ అక్రమార్పులను తేల్చాలి. వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.